రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వచ్చారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. ఈ రోజు ఒక బ్యాడ్ ని మనం ఇన్వైట్ చేస్తే ఎంత ట్రబుల్సమ్ అయిపోతుందో మన లైఫ్ అన్న విషయం రియలైజ్ అవ్వము, ట్రబుల్ చేసినంత వరకు. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీతో రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. లైక్ స్కూల్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు 5th స్టాండర్డ్ కి వచ్చినంత వరకు చాలా పెద్ద ఫ్రెండ్షిప్ కి నిదర్శనం లాగా వాళ్ళిద్దరూ స్కూల్లో అన్నమాట. అలాంటి ఇద్దరు పిల్లలు పార్క్ లోని ఒకసారి ఆడుకుంటున్నారు. చిన్న ఫైట్ అల్లా చాలా పెద్ద ఫైట్ అయిపోయింది. ఫైట్ అయిన వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు వేరే వేరే గ్రూప్స్ గా విడిపోయారు. అప్పుడు ఫస్ట్ గుడ్ గర్ల్ గ్రూప్ అమ్మాయిలు ఒక బ్యాడ్ అమ్మాయి దగ్గరికి వెళ్లి, నా టీంలోని చేరి ఇంకొక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో అమ్మాయిని ఏడిపించు అని అడిగింది. సో ఆ బ్యాడ్ అమ్మాయి మంచి అమ్మాయిల గ్రూప్ లోని జాయిన్ అయ్యి ఆ సెకండ్ గ్రూప్ అమ్మాయిల్ని ఏడిపించడం స్టార్ట్ చేసింది, వాళ్ళ స్వీట్స్ టాయ్స్ తీసేసుకొని. అలానే వాళ్ళతో పాటు ఇదేదో బాగుంది అని చెప్పి ఆ బ్యాడ్ అమ్మాయి ఎవరైతే ఆ బ్యాడ్ అమ్మాయిని ఇన్వైట్ చేశారో ఆ గ్రూప్ లో పిల్లల్ని కూడా ఏడిపించడం స్టార్ట్ చేసింది. ఈ ఏడిపిస్తూ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఒంటరిగా అయిపోయారు. గ్రూప్ అంతా పారిపోయింది ఈ బ్యాడ్ అమ్మాయిని చూసి. అప్పుడు ఇద్దరు దిగాలుగా కూర్చున్నారు అండ్ ఒక మాట మాట్లాడుకున్నారు. ఏంటంటే, మనం ఇద్దరం గొడవాడుకున్నాం సరే, కొన్నాళ్ళకి కలిసిపోతాం, కానీ మధ్యలో ఈ బ్యాడ్ ట్రబుల్ క్రియేట్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మిమ్మల్ని ఏడిపిద్దామని అనుకుంటే మీ గ్యాంగ్ తో పాటు మా గ్యాంగ్ ని కూడా ఏడిపించి అసలు మన ఇద్దరికి ఇంకెవరూ ఫ్రెండ్స్ లేకుండా చేసింది. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఇన్వైట్ అని చెప్పి బాధపడింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, మన లైఫ్ లోకి గాని మన గ్రూప్ లోకి గాని ఎవరిని ఇన్వైట్ చేస్తున్నావా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లల లైఫ్ లోనే అంత ట్రబుల్ క్రియేట్ చేసిన ఒక అమ్మాయి అలానే ఒక బ్యాడ్ పర్సన్ మన లైఫ్ లోని ఇన్వైట్ చేసినప్పుడు చాలానే ట్రబుల్స్ అండ్ ఇష్యూస్ తీసుకొస్తారు. అందుకనే చూస్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్ట్నర్ చాలా వైజ్ గా. బికాస్ మీరు లైఫ్ లోని ఎవరిని ఇన్వైట్ చేస్తారో దాన్ని బట్టి మీ మెంటల్ పీస్, మీ లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ వెన్ యూ చూస్ అ పర్సన్ యాజ్ అ ఫ్రెండ్ ఆర్ పార్ట్నర్ ఆర్ ఫ్యామిలీని. ఎనీవేస్, చాలా చక్కనైన స్టోరీ తెలుసుకున్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.